మూవింగ్ ఆన్, కావేరీ నది జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దాదాపు 150 ఏళ్లుగా కొనసాగుతున్న సుదీర్ఘ అంతరాష్ట్ర జల వివాదం. ఈ వివాదానికి చర్చల ద్వారానే పరిష్కారం కొనసాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రయత్నిస్తున్నారు. కావేరీ వివాదంతో పాటు మేకేదాటు ప్రాజెక్టుపై చర్చించేందుకు ఆగస్టు 3న బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వంతో సమావేశం కానున్నారు. అయితే విజయ్ నిర్ణయాన్ని తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నీటిని సాధించాలని, చర్చల పేరుతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకూడదని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా చర్చలకు ముందు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆగస్టు 2న సర్వపక్ష సమావేశం నిర్వహించనుంది. అదే సమయంలో కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కన్నడ రైతుల ప్రయోజనాలను కాపాడాలని, తమిళనాడుకు నీటి విడుదల విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో రైతులు మైసూరు నగరంలో నిరసన ప్రదర్శనలను చేపట్టారు. వందలాది మంది రైతులు మైసూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కొందరు రైతులు రోడ్డు మీద పొర్లు దండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కృష్ణారాజు సాగర్ డ్యాంలో ఈసారి వర్షభావంతో తాగునీటికి కూడా నీటి నిల్వలు లేవని, అలాంటి సందర్భంలో తమిళనాడుకు 4 టీఎంసీల నీరు ఎలా వదులుతారని ప్రశ్నించారు. తమిళనాడుకు నీటిని విడుదల చేయకూడదని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కావేరీ నది జలాల వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దాదాపు 150 ఏళ్లుగా కొనసాగుతున్న సుదీర్ఘ అంతరాష్ట్ర జల వివాదం అని చెప్పొచ్చు. అయితే ఈ వివాదానికి చర్చల ద్వారానే పరిష్కారం కొనసాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రయత్నిస్తున్నారు. కావేరీ వివాదంతో పాటు మేకేదాటు ప్రాజెక్టుపై చర్చించేందుకు ఆగస్టు 3న బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వంతో సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్. శివాని, కావేరీ నది జలాల ఇష్యూ దాదాపు 150 ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుతుంటే సౌత్ ఇండియన్ అంటే ఈ ఉన్న రాష్ట్రాలకు కొంత ప్రాంతీయవాదం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రాంతీయవాదం కూడా తమిళనాడు, కర్ణాటక నీళ్ళ విషయంలో కూడా మళ్ళీ తెరపైకి వస్తుంది. గత 150 ఏళ్ళగా తెరపైకి వస్తూనే ఉంది. అక్కడ అధికారులు మారిన, ప్రభుత్వాలు మారినా సరే వివాదానికి ఇంకా పులిస్ స్టాప్ పడట్లేదనే అంశం కూడా కొంత తెరపైన కనిపిస్తుంది. అయితే ఈ వివాదం దాదాపు 1892 మొదలైంది. 1892 నుంచి 1994లో అప్పటి మైసూరు రాజ్యమైన కర్ణాటక కావచ్చు, లేకపోతే మద్రాసు ప్రెసిడెన్సీ అండ్ తమిళనాడు మధ్య జరిగిన ఒప్పందాలు కూడా చాలా మంది దాన్ని తప్పుబట్ల పరిస్థితి అనిపిస్తుంది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో చర్చలు జరిగినాయి. అనేక సందర్భాలలో కూడా వాదనలు, ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఆ రెండు రాష్ట్రాలు నదీ జలాల పైన ఇక్కడ కూడా ఒక ఏకతాటిపైకి రాకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే తమిళనాడు 1892, 1924 అప్పటి మైసూరు కర్ణాటక రాష్ట్రం అలాగే తమిళనాడు రాష్ట్రం మధ్య జరిగిన ఒప్పందాల ద్వారా పొందిన తమిళనాడు అనుకూలత ఆనాటి ఒప్పందాల ప్రకారం నదిలో అత్యధిక శాతం నీటిని మద్రాసు ప్రెసిడెంట్ కేటాయించాలంటే ప్రస్తుతం అంటే తమిళనాడు ప్రభుత్వానికి కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి మొదలైన వివాదం 1924 ఒప్పందం గడువు అంటే దాదాపు 1974లో ముగిసింది. ఆ తర్వాత కర్ణాటక పాత ఒప్పందాలను అంగీకరించకుండా మళ్ళీ 1974 కొత్త ఒప్పందాలకు కూడా వీళ్ళు ముందుకు కావాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్న కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాంతో వాళ్ళు పులిస్ స్టాప్ పెట్టడం జరిగింది. సో నూతన పద్ధతులు నీటిని పంచుకోవాలని డిమాండ్ చేయడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. అయితే రెండు రాష్ట్రాల వాదనలు ఒకసారి మనం చూసుకుంటే లీగల్ మైదాన్ కోర్టులో కూడా ఈ తీర్పు ట్రిబ్యునల్ పైన 1992 ముందుకు వచ్చింది. ఈ విధాన పరిష్కారం 1990లో ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఈ 2007 వరకు అంతిమ తీర్పు తమిళనాడుకు 404.25 టీఎంసీలు అటు అప్పుడున్న ప్రభుత్వం కట్టబెడి కర్ణాటకకు 284 టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి 2007లో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాల్ చేసి ఇరు రాష్ట్రాలు 2018లో మళ్ళీ కావేరీ నదిని జాతీయ ఆస్తిగా ప్రకటించింది. ఆ దృష్టి ఐఏఎస్ తెలిసిన బెంగళూరు తాగునీటి అవసరాలు ఇస్తే కర్ణాటకకు వాటా పెంచి తమిళనాడుకు విడుదల చేయాల్సిందని చెప్పేసి కూడా వైపు వాదన వినిపిస్తుంది. అయితే 177.25 టీఎంసీ తగ్గించినందుకు కూడా వైపు తమిళనాడు దీనిపైన ఒకవైపు వాదన వినిపిస్తుంది. అయితే
దాదాపు 150 ఏళ్ళుగా ఈ చర్చ కంటిన్యూగా నడుస్తూనే ఉంది. రేపు తమిళనాడులో ప్రభుత్వాలు చేయలేని, కర్ణాటక ప్రభుత్వాలు చేయలేనే కానీ ఒక సయోధ్యకు రాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఒకసారి చూసుకుంటే తమిళనాడులో అటు ఇండి కూటమిలో ఉన్న టీడీపీ పార్టీ కావచ్చు, ఇటు ఇండి కూటమి తమిళనాడు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రెండు పార్టీలు కూడా రెండు ప్రభుత్వాలకు ఒకే పార్టీ ఒక కూటమికి సంబంధించినవి కాబట్టి ఏమైనా సయోధ్య కుదిరే అవకాశం ఉంటాయని ఎక్కువ ట్రై చేసే పరిస్థితి కనిపిస్తుంది. చూడాల ప్రస్తుతం ఒకవైపు డీకే శివకుమార్ అలాగే విజయ్ ఈ ఆగస్టు 3న చర్చలు ఫలిస్తే 150 ఏళ్ళ తల ఒకవైపు ఈ వివాదానికి పురుషు తప్పే అవకాశం ఉంటాయని చెప్పి కూడా కర్ణాటక తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. తెలంగాణ ఉద్యమ నాయకుడు